హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దొరకమ్మ మాట్లాడుతున్నాను. ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రైట్ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. రైట్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రైట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ చిల్డ్రన్స్ బ్రైట్ ఫ్యూచర్. చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు తప్ప ఎక్కడ చేయాలి, ఎవరి ద్వారా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఆ ఏరియాలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే విషయాలు పూర్తి అవగాహన చేసుకోకుండా ఉంటారు. అయితే ఇప్పుడు మార్కెటర్స్ ద్వారా మీరు అప్రోచ్ అయితే ఒక కంపెనీ వెంచర్స్ని, వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారండి. చాలామంది డైరెక్ట్గా అప్రోచ్ అయిపోతే వాళ్ళకి వచ్చి కొద్దిపాటి కమిషన్ ఇవ్వక్కర్లేదు కదా అనుకుంటారు. కానీ ఒక లీగల్ పరంగా ఆ వెంచర్ కరెక్టా లేదా, డాక్యుమెంటేషన్ పరంగా కరెక్ట్గా ఉందా లేదా, ఈ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంతా మార్కెటర్స్ దగ్గర ఉంటుందండి. దయచేసి మీకు చెప్పేది ఏంటంటే, త్రూ ఒక బెస్ట్ మార్కెటర్ అండ్ నాలెడ్జబుల్ మార్కెటర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని త్రూ వాళ్ళ గైడెన్స్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం మీకు బెటర్ రిజల్ట్ ఉంటుందనేది నా ఉద్దేశం అండి. సుస్థిరమైన నమ్మకమైన పెట్టుబడి, సరైన భూమిపై పెట్టుబడి మీ మెరుగైన భవిష్యత్తు కోసం. తరతరాలుగా భూమిపై పెట్టిన పెట్టుబడి జరగని మీ చిరునవ్వుకు సాక్ష్యం. ఇప్పుడే భూమిపై పెట్టుబడి పెట్టండి, గుడ్ ఇన్కమ్ రిటర్న్ సంపాదించండి. అమ్మను నమ్మిన వారు, భూమిని నమ్మిన వారు పాడైనట్లు చరిత్రలో లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మా వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ పిల్లలకు అందించండి, ఆనందించండి. మీ పిల్లలకి పంచాల్సింది అప్పుల్ని కాదు, ఆస్తుల్ని. మొన్న ఇన్నర్ రింగ్ రోడ్ 50 కిలోమీటర్స్, నిన్న ఔటర్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్స్, రేపు రీజనల్ రింగ్ రోడ్ 348 కిలోమీటర్స్. కార్, బైక్, మొబైల్, ఇందులో ఏ వస్తువు కొన్నా మరుసటి రోజు నుంచే దాని విలువ పడిపోతుంది. కొన్న తర్వాత విలువ పెరిగేది ఒకే ఒక్కటి భూమి మాత్రమే. అలాంటి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, గుడ్ రిటర్న్ సంపాదించండి. అమ్మకానికి నమ్మకానికి సరైనది భూమి మాత్రమే. అలాంటి భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేయండి, గుడ్ ఇన్కమ్ రిటర్న్ సంపాదించండి. తరతరాలుగా చెరగని మీ చిరునవ్వుకు చిరునామా భూమి మాత్రమే. భూమిపై పెట్టుబడి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి నాంది. సెకండ్ హ్యాండ్ వస్తువు, కాని వస్తువు అంటూ ఏదీ లేదు. ఏ వస్తువు అయినా సరే షాప్లో ఉన్నంత వరకు దాని డిమాండ్. ఒకసారి కొన్న తర్వాత దాని డిమాండ్ అనేది పడిపోతుంది. కానీ కొన్న తర్వాత కూడా డిమాండ్ పెరిగే ఒకే ఒక వస్తువు భూమి మాత్రమే. అలాంటి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ పిల్లలకు అందించండి. ఇన్వెస్టర్స్ గమనించాలి, రియల్ ఎస్టేట్ కూడా షేర్ మార్కెట్ లాగానే మార్కెట్ తగ్గినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీ పిల్లలకు అందించాల్సింది అప్పులు కాదు, ఆస్తుల్ని. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మా వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకో 10 సంవత్సరాల తర్వాత బంగారం దొరుకుతుంది, కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న భూమి మాత్రం దొరకదు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా వెంచర్కి రండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ ప్రపంచంలో సెకండ్ హ్యాండ్ వస్తువు, కాని వస్తువు అంటూ ఏదైనా ఉందంటే అది భూమి మాత్రమే. అలాంటి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందివ్వండి. ఇన్వెస్టర్స్ గమనించాలి, రియల్ ఎస్టేట్ కూడా షేర్ మార్కెట్లో కానీ అవకాశం ఉన్నప్పుడు, భూమి ధరలు అందుబాటులోకి వచ్చినప్పుడు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ పిల్లలకు పంచాల్సింది అప్పులు కాదు, ఆస్తులు. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెంటనే మా వెంచర్కి చేయండి. అప్రూవ్డ్ లేఅవుట్, అప్రూవ్డ్ వెంచర్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాంటి వెంచర్స్ని మేము మీకు అందిస్తాం. రైట్ టైంలో, రైట్ లొకేషన్లో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. రైట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ చిల్డ్రన్ బ్రైట్ ఫ్యూచర్.